నమస్కారం వేణుగోపాలరావు సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామమ్మా, థ్యాంక్ యూ. సార్, పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ లో ఆయిల్ షేల్స్ లాంటి కొత్త విషయాలను మనం వింటూ ఉన్నాం. అసలు అవి ఏంటి సార్? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. దీని గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. మనము కన్వెన్షనల్గా ఏంటంటే ఆయిల్ ట్రాప్స్ అంటే క్రూడ్ ఆయిల్ దొరికేది బాంబే హై లేకపోతే కాంబే బేసిన్, అస్సాం అలాంటి ప్రాంతాలలో ఎస్టాబ్లిష్డ్ ఇవి ఉంటాయన్నమాట. అక్కడ ట్రాప్స్ అంటాం. అది అంటే ఆయిల్ అక్కడ పూల్ లాగా, అంటే ఒక డిపాజిట్ లాగా, ఇది మైన్ ఎలాగో అది ఆయిల్ పూల్ అక్కడ దొరుకుతుంది. అలా కాకుండా కొన్ని రాళ్ళు ఉంటాయన్నమాట, కొన్ని రకాలైన స్తరాలు. ఆ స్తరాలలో పర్మియబిలిటీ ఉండదు, పొరాసిటీ ఉంటుంది. అంటే ఈ రెండు వేరు వేరు విషయాలన్నమాట. ఏదైనా ఒక రాయిలో నీళ్లు దొరకాలి లేదా ఏదైనా వస్తువు, ఏదైనా లిక్విడ్ దొరకాలి అంటే ఆ రాయిల్కి ఆ లిక్విడ్ను ప్రవహింపజేసే శక్తి ఉండాలన్నమాట దాంట్లోంచి, దాని పొరాసిటీ వల్ల, పర్మియబిలిటీ వల్ల. ఇక్కడ ఏమవుతుందంటే షేల్ అనే ఒక రాయిలో, అంటే మడ్ స్టోన్ అనుకోండి, దాంట్లో పొరాసిటీ ఉంటుంది కానీ పర్మియబిలిటీ ఉండదన్నమాట. అంటే దాంట్లో ఏదైనా గ్యాస్ కానీ లిక్విడ్ కానీ నీళ్లు కానీ అలా వస్తే అందులోనే ఉండిపోతాయి. దాన్ని తీసుకోవటం అంటే అందులో అది ఉంటుంది కానీ దాన్ని తీసుకోవటం మనకు సాధ్యం కాదన్నమాట. అయితే ఇది ముందు నుంచి చాలా మందికి తెలుసు. చాలా వాస్ట్ డిపాజిట్స్ ఉన్నాయి ఇలా ఆయిల్ షేల్స్ అమెరికాలో అక్కడ. అయితే ఈ మధ్య దాన్ని ఆయిల్ షేల్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలో ఆ పద్ధతులు కనిపెట్టారన్నమాట, ఆ ప్రొసీజర్. అది ఏం జరుగుతుందంటే ముందు టార్గెటెడ్ రాక్ దాకా డ్రిల్లింగ్ చేస్తారు. అక్కడ నుంచి హారిజాంటల్ డ్రిల్లింగ్, అడ్డంగా అలా డ్రిల్ చేస్తూ ఒక టన్నల్ లాగా ఏర్పాటు చేస్తారనమాట. ఆ డ్రిల్ చేసిన దాంట్లోకి హై ప్రెషర్ తోటి నీళ్లను పంపిస్తారన్నమాట. అంటే అక్కడ ఫ్రాక్చర్స్ క్రియేట్ చేస్తారు. అంటే ఆర్టిఫిషియల్గా పర్మియబిలిటీ క్రియేట్ చేస్తారన్నమాట అక్కడ. దాన్ని ఫ్రాక్లింగ్ అని అంటారు. అంటే ఇది మనం చాలా ఈజీగా మాట్లాడుతున్నాం కానీ చాలా కష్టమైన పని. దానికి బిలియన్స్ ఆఫ్ లీటర్స్ నీళ్లు కావాల్సి ఉంటుంది, ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాల్సి ఉంటుంది. సరే, ఏదైనా ఆయిల్ షేల్లో ఉన్న ఆయిల్ని మనకు ఇప్పుడు ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఒకటి ఉన్నదన్నమాట. దీన్ని అమెరికాలో అక్కడ చాలా కంట్రీస్లో చేస్తున్నారు. ఇండియాలో కూడా ఆయిల్ షేల్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఇప్పుడు కన్వెన్షనల్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల దానికి సంబంధించిన వాటిలోనే ఈ ఆయిల్ షేల్స్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. అంటే మన తెలుగు రాష్ట్రాల రెండిట్లలో కూడా ఈ పెట్రోలియం డిపాజిట్స్ ఉన్నాయా సార్? ఇక్కడ లేవు అని కేటగిరికల్గా చెప్పడానికి లేదన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒకటి మనకు కృష్ణా గోదావరి ఆఫ్షోర్ బేసిన్లో మనకు చాలా డిపాజిట్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ ఎక్స్ప్లాయిటేషన్ నడుస్తుంది. కాకినాడ నుంచి గుజరాత్ వరకు ఒక పైప్ లైన్ కూడా వేశారు, గ్యాస్ ఇది. అవి కాకుండా మండపేట, బంటుమిల్లి, ఇంకా సూర్యారావుపేట అక్కడ కూడా గ్యాస్ అవి దొరికే అవకాశాలు ఉన్నాయి. ఆన్షోర్ ఆల్రెడీ కృష్ణా గోదావరి డెల్టాలో చాలా చోట్ల దొరికింది. ఇకపోతే అన్కన్వెన్షనల్గా ఎక్కడ ఉంటాయి అనేది మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే కాంటినెంటల్ షెల్ఫ్, మన తీరం వెంబటి ఉన్న సముద్ర భాగం, ఎక్కువ లోతు లేని సముద్ర భాగానంతా కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం అన్నమాట. ఈ కాంటినెంటల్ షెల్ఫ్లో అది గ్యాస్ హైడ్రేట్స్ అనే రూపంలో కూడా గ్యాస్ దొరుకుతుంది అన్నమాట. ఈ గ్యాస్ హైడ్రేట్ అంటే ఏంటంటే అది మంచు రూపంలో ఉంటుందన్నమాట, మంచు మధ్యలో ట్రాప్ అయి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ సైబీరియాలో ఎలాగుందో ఆ పెర్మాఫ్రోస్ట్ లోపల గ్యాస్, ఇక్కడ కూడా అలా ఉందన్నమాట. ఇలా ఖచ్చితంగా ఉంది అనే విషయం కూడా ఒక యుఎస్జిఎస్ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ జరిపిన జాయింట్ ఎక్స్ప్లోరేషన్లో బయటపడ్డది. హిందూ మహాసముద్రంలో ఉంది అని మాత్రమే చెప్పారన్నమాట. సో కాబట్టి ఇది
ఒక అన్కన్వెన్షనల్ సోర్స్ అన్నమాట. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మన గ్రౌండ్ మీద దొరుకుతున్న ఈ రోజు ఉన్న డిపాజిట్స్కి 1500 రెట్లు ఎక్కువ గ్యాస్ అక్కడ దొరుకుతుంది అన్నమాట. అదొక అవకాశము. ఇంకా రెండో అవకాశం ఏంటంటే మామూలుగా మనము ఈ ప్రోటరోజోయిక్ బేసిన్స్ అంటాము. ఆన్లాండ్ గ్రౌండ్ మీద ఉండే, అంటే 250 కోట్ల సంవత్సరాల నుంచి 50 కోట్ల సంవత్సరాల మధ్య తయారైన ఈ కడప, కర్నూలు, వింధ్యన్, కలాడిగి ఈ బేసిన్స్లో అక్కడ కూడా హైడ్రోకార్బన్ ఉనికి ఉంది అని చెప్తారన్నమాట. అయితే ఈ మధ్యనే తెలిసింది ఏంటంటే ఒక కడప బేసిన్లో దీని ఉనికి కనిపెట్టారు. ఎలా అంటే మిథేన్ కన్జ్యూమింగ్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. దాని ప్రెజెన్స్ అక్కడ కనిపెట్టారు. అంటే మిథేన్ కన్జ్యూమింగ్ బ్యాక్టీరియా ఉంది అంటే అక్కడ మిథేన్ ఉండవచ్చు అని. దాని తర్వాత ఈ ప్రోటరోజోయిక్ బేసిన్స్ను కేటగిరీ 3, కేటగిరీ 4లో వేశారన్నమాట. అంటే ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ పర్పస్కి. అంటే లో ప్రాబబిలిటీ కానీ రూల్ అవుట్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఇలాంటి స్థరాలే, ఇలాంటి సెటప్ ఇదే లెవెల్లో స్ట్రోమటలైట్, బయోమాస్ ఉన్న వేరే బేసిన్స్లో ప్రపంచంలో అక్కడక్కడ దొరికాయి అన్నమాట. అంటే దాని అర్థం ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కడప బేసిన్, కర్ణాటకలో ఉన్న కలాడిగి బేసిన్, తర్వాత వింధ్య పర్వతాలు, వాటికి సమానమైన ప్యాచెస్ ఉన్నాయన్నమాట అక్కడక్కడ బేసిన్స్ కూడా. వీటన్నిటిలో కూడా పూర్తిగా సర్వే చేస్తే కానీ లేదు అని చెప్పే అవకాశం ఉంది. అది మన ప్రభుత్వం వారు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారన్నమాట. అంటే ఇప్పటికీ ఎక్స్ప్లోరేషన్ నడుస్తూనే ఉంది. అది చాలా యాక్టివ్, ఇది నడుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనము హైడ్రోకార్బన్ అంటే క్రూడ్ ఆయిల్, గ్యాసే కాకుండా బొగ్గు కూడా హైడ్రోకార్బన్. ఇప్పుడు ఆ బొగ్గు గనులు మనకు విస్తారంగా ఉన్నాయి ప్రాణహిత గోదావరి వ్యాలీలో, మన తెలుగు రాష్ట్రాలలో. వాటితో పాటు కోల్ బెడ్లో మిథేన్ కూడా ఉంటుందన్నమాట. ఆ కోల్ బెడ్ మిథేన్ ఎక్స్ప్లాయిటేషన్ కోసం ఈ మధ్యనే కొన్ని 2-3 నెలల కింద కమర్షియల్గా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి అన్నమాట. అంతకుముందే ఆల్రెడీ జరియా అలాంటి ప్లేస్లలో నడుస్తూనే ఉంది ఇది కోల్ బెడ్ మిథేన్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా. ఆ విధంగా మనకు కొన్ని అన్కన్వెన్షనల్ సోర్సెస్ ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. అవన్నీ కూడా మనకు పనికొస్తాయని ఆశిద్దాం. రైట్. థ్యాంక్ యూ సార్. పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.